అది అమ్మేసానండి. అమ్మేసి రాజమండ్రిలో కొన్నాను. అయితే అపార్ట్మెంట్ వేస్ట్ అంటారు. అపార్ట్మెంట్ వేస్ట్, ఏదో మామూలుగా ఉండటానికి ఇక తప్ప. నేల అయితే పీచులు ఉండిపోద్దండి. అవును. బిల్లు అయితే ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఖరాబ్ పోద్ది. నేల అంటూ అనుకోని ఖరాబ్ అయిపోతే అయిపోయింది. మన పిల్లలు మనం లేవనుకోండి, మన పిల్లలు మనవలో ఎవరో ఒకళ్ళు ఆ స్థానం మాది అని అక్కడ గుడి చేసుకోవటానికైనా ఏది వేసుకోవటానికైనా హక్కుదారుడు అయ్యి ఉంటాడు. తల ఉండాలి, మెయిన్ ఉండాలి. ఈ అపార్ట్మెంట్లు ఎప్పుడు వేస్ట్ అండి ఇవన్నీ. నేల రాస్తాడు కొంచెం, ఆ అపార్ట్మెంట్ కి సరిపడింది రాస్తాడు, దానికి దారి ఉండదు. అదంతా ఒక 10 గజాలు అంత రాస్తాడు, దానికి దారి ఉండదు. ఆ అపార్ట్మెంట్ ఉన్నంత వరకు తర్వాత అది అపార్ట్మెంట్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది? మహా అయితే 100 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ వీళ్ళందరూ కలిసి కట్టుకోవాలి, వీళ్ళందరూ కలిసి రావాలి, మళ్ళీ పగలు కొట్టేసి కట్టుకోవాలి. అమ్ముకుంటారా, డబ్బులు తీసుకుంటారా? అప్పుడు ఎవరు ఎలా ఉంటారో. నేల అనుకోండి పీచులు, మీ మనవలైనా సరే, నాకు హైదరాబాద్ లో మా తాత కొన్నది పలానా నెంబర్ ప్లాట్ ఉంది అనుకోవటానికి ఉపయోగపడుతుంది నేల అయితే. నేలే కొనుక్కోవచ్చు. అయితే మీరు 60 గజాల్లో కట్టారా? 60 గజాల్లో కట్టాను. ఒక ఫ్లోరే కట్టాలండి. తర్వాత ఈ లోల కడదాం అన్నది, అది అమ్మి దాని జాయి ఇంకో 10 లక్షలు వేసి రాజమండ్రిలో కొన్నాను. అది అమ్మటం, ఇది కొనటం రెండు ఒకటి. రాజమండ్రి స్థలం ఉందా మీకు ఇప్పుడు? రాజమండ్రిలో ఇల్లు ఉందండి. కిరాయికి ఇస్తారు? కిరాయికి ఇస్తాను. ఓ అమ్మో, తెలివితేటలు చల్లగా ఉండను. రాజమండ్రి ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, ఎవరింటికి వెళ్తాం? చుట్టాలు బోళ్ళ మంది ఉన్నారు. చుట్టాలింటికి తాడు బంగడం లేకుండా చుట్టాలింటికి వెళ్ళి కూర్చోవడం మంచిది కాదు కదా. మన ఇంట్లో మనం కూర్చోవచ్చు. ఒక ఫ్లోర్ ఉంచుకుని కనవే కిరాయికి ఇస్తానని బోర్డు రాసేసి వచ్చేసిందండి. ఎవడన్నా వస్తే ఫోన్ చేస్తారు, లేకపోతే అలాగ ఉంటుంది. ఇంకా ఇదే అంతా మాపరాయి ఇదండి, పాలిస్ బండి అండి. పాలిస్ బండ ఇది, పాలరాయిని మొత్తం అంతా కట్టేసే ఉందండి. అతను ఏదో కొంచెం సమస్యలో ఉండి అమ్మేసుకోవాల్సి వచ్చి అమ్మేసుకున్నాడు. ఎన్ని గజాలు ఇప్పుడు? అది 90 గజాలండి. పెద్దదే, దీని మీద ఎక్కువ. రైల్వే స్టేషన్ కి దగ్గరలోనండి. ట్రైన్ దిగి బ్యాగ్ వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. అందుకు అలా తీసుకున్నానండి నేను. ఇంకా అక్కడ కూడా రేటు బాగానే ఉన్నాయండి. రేట్లు బాగున్నాయండి, సూపర్ రేట్లు ఉన్నాయి. నేను కొన్నది చాలా చీపు. ఇప్పుడు ఇంకా పెరిగినాయి. ఇప్పుడు నేను కొన్నదే చీపు. అక్కడ ఉన్న వాళ్ళే అన్నారు, లేకరు అన్నాడు, నువ్వు స్థలానికే డబ్బిస్తున్నావు, బిల్డింగ్ ఫ్రీయే నీకు అంటే. అలాగే ఎందుకు కొన్నానంటే, ఆడికి మొత్తం చుమ్మంతా బ్యాంకులో ఉండిపోయింది. నేను ఇచ్చిన చుమ్మంతా 2 లక్షలు 3 లక్షలు చేతికి వస్తుంది అంతే.